మాకైతే ఆకు కోయడం అయితే రాలేదండి. ఆకు కోయడం రాలేదని మా మామ అయితే ఎగతాళి చేస్తున్నాడు. తినడం కాదు, కోయడం పనులు చేయడం కూడా నేర్చుకోవాలి అని. ఏం చేద్దాం, మనకేమో రాకపోయే. ఇది తక్కువ కొడవలండి, చూడండి ఇలా మూట అయితే పోయింది. కాకపోతే మనకి ఇది ఇప్పుడు అలవాట్లేదు కదా, మనమైతే ఇది పట్టుకొని ఇలా కొయ్యడం, ఇలా పట్టి చూడండి చూపిస్తా, ఇలా పట్టి ఇలా కొస్తారు. అదేమో మనకు రాదు. అందుకని మా మామైతే ఎగతాళి చేస్తూ కూర్చొని ఉన్నాడు. నీళ్ళు తాగేసి నేను మా నీళ్ళు తాగుతుండు కదా అనేసి కొద్దాంలే అని కొడవలు తీసుకుంటే అది చేత కాలేదని నవ్వుతా కూర్చొని బీడీలు తాగుతున్నాడు. ఏం చేద్దాం, మనకు చేత కాని పనులు కొత్త కదా, అలవాటు కావాలి కదండి. రకాలు చేస్తారు పెద్దవాళ్ళు. ఈ చెట్టుకైతే అస్సలు కాయలు లేవు చూడండి. అక్కడ పూత పుట్టేసింది, ఎండిపోయింది, వాడిపోయింది. అన్ని చెట్లకి ఉండదు, ఈ పక్క చెట్లకైతే కాయలే లేవండి బొత్తిగా. ఇందా చెట్లకి ఎంత బాగున్నాయో చూసారు కదా. అవి పిచ్చి గూళ్ళు. మేము చిన్న పిల్లలప్పుడు బాగా ఆడుకునేది. ఆ గూళ్ళ కోసం ఎంత తప్పన కొట్టుకుంటాం అందరం, మాకు 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 అని. ఇప్పుడు ఎవరు అంత మటుకు పిల్లలు అవి ఎత్తుకొని పోయి ఇళ్ళల్లో పెట్టుకుని ఆడుకునే అంత ఏం లేదండి. ఏమైనా మన చిన్నప్పుడు రోజులే వేరబ్బా. ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ ఏం తెలియదు. ఎగాల పరికాయల సీజన్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇగో చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకొద్ది రోజులకైతే ఇవి కూడా మాగేస్తాయి. ప్రస్తుతానికి ఉన్న సీజన్ వచ్చేసి ఈతపళ్ళు అంతే. ఈ సైడ్ అయితే లేవు చెట్లకి, అటు సైడ్ అయితే ఉన్నాయండి. ఈ పక్క చెట్లు అన్నీ ఉన్నాయి కానీ పెద్దగా పండ్లు అయితే ఏం లేవు, అన్నీ ఖాళీగా ఉన్నాయి. చిన్న చిన్నవి పూతప్పుడే వాడైపోయాయి. ఈ పక్క లేవు. పుట్టుందో జాగ్రత్తగా ఉండాలి. ఇలా కొండకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ సైడ్ అంతా అలాగే ఉందండి పొజిషన్. చెట్లు అయితే మస్తున్నాయి మా చెట్లు ఈసారి. కాయలు కూడా ఉన్నాయి కానీ అన్ని చెట్లకు లేవు, కొద్ది చెట్లకు మాత్రమే ఉన్నాయి. ఇదిగో ఈ చెట్టుకు కూడా ఉన్నాయి కాయలు, చూపిస్తుందండి. ఇదిగో ఈ చెట్టుకు కూడా పండ్లు అయితే ఉన్నాయి. ఈ సీజన్ వచ్చి మొత్తం ఈత పళ్ళేనండి ఫుల్గా. ఒక కాయ అన్నా దొరుకుతుందా? ఈ చెట్టుకాయ ఎలా ఉందో చూద్దాం. అంత ఎత్తుంది కాబట్టి పైన అయితే అందవు, కింద అయితే రాలినట్టు చూసుకోవాలి. చూద్దాం. ఇక్కడ పండు రాలిపోయింది, తీసుకొని తిన్నాం. పిచ్చుకలు కూడా కొట్టేసాయి, అలా తిన్నాం. ఏం కాదు, ఓకేనా? వస్తున్నా మామ. ఈ పండు అంత టేస్ట్ లేదండి. ఇందాక ఫస్ట్ తిన్న పండు చాలా రుచిగా ఉంది. ఈ పండు అంత టేస్ట్ అయితే లేదు. ఓకేనా? ఓకేనండి. మాకైతే కొయ్యాలి ఇంకా. బాయ్ బాయ్.